బ్రిటిష్ కాలంలో రవాణా వ్యవస్థ కోసం ఏర్పాటు చేసినటువంటి నౌకాయాన వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉంది? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ తర్వాత ఆ కాలువ ఏమైంది? సాగునీటి ప్రాజెక్టులుగా మారినటువంటి ఆ కాలువ ఇప్పుడు కడపలో ఏ పరిస్థితుల్లో ఉంది? ప్రమాదాలకు నిలయంగా మారిందా, లేకుంటే కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు నీరు అందిస్తుందా? ఇంతకీ ఆ కేసీ కెనాల్లో ఏం జరుగుతుందో మీరే చూడండి. వేల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి కేసీ కెనాల్ కడప కర్నూలుకు సంబంధించినటువంటి వేల ఎకరాల్లో ఇక్కడ వరి పంట కావచ్చు, ఇతరత్ర పంటలను సాగు చేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే సాగునీటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుతం మురికి కుంట కాలువగా మారింది. ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాం. ఇది కేసీ కెనాల్ అనేది కర్నూలులో ప్రారంభమై బనకచర్ల మీదుగా అటు మైదుకూరు మీదుగా కడప నగరంలోకి ప్రవేశిస్తుంది. కడప నగరంలో బిల్టప్ సర్కిల్ దగ్గర నుంచి అటు చిలకల బావి నుంచి ఇలా ప్రవేశించి నేరుగా దేవుని కడప చెరువుకు అనుసంధానం చేశారు. ఏదైతే నౌకాయానం అంటే అప్పట్లో ఏదైతే బ్రిటిష్ కాలం నాడు ఈ కేసీ కెనాల్ అంటే అప్పుడు ఫ్రెంచ్ డచ్ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల కోసం ఈ కేసీ కెనాల్ను నిర్మించారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అప్పట్లో ఈ కెనాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కెనాల్ని ఏర్పాటు చేసినటువంటి ఆ తర్వాత అటు రైల్వే కావచ్చు, రవాణా వ్యవస్థ మెరుగుపడినటువంటి నేపథ్యంలో ఇది ఒక్కసారిగా పంట కాలువగా మారినటువంటి పరిస్థితి. అయితే పంట కాలువగా మారిన తర్వాత అటు అధికారులు కావచ్చు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఒక రకంగా ఇది మురికి కుంట అంటే ఒక రకంగా మురికి కాలువగా మారింది. అంటే కేసీ కెనాల్ అంటే నౌకా వ్యవస్థకు అంటే ఒక రకంగా రవాణా వ్యవస్థ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కాలువ ఇప్పుడు ప్రస్తుతం ఈ దుస్థితికి పట్టడానికి ప్రధాన కారణం నగరంలో ఏదైతే మురికి అంటే మురికికి సంబంధించినటువంటి నీటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కాలువ వ్యవస్థ లేకపోవడం. అంటే దీనికి ఒక రకంగా దీనిని అనుసంధానం చేయడం అంటే అప్పట్లో ఈ ప్రాంతం అంతా కూడా భూములు ఉండేవి. ఈ ప్రాంతంలో కూడా భూములను సాగు చేసుకునేందుకు ఇక్కడ నీటిని కూడా తరలించేటువంటి పరిస్థితి ఉండేదన్నటువంటి భావన మనం ఇక్కడ బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తే గేట్లు కూడా పెట్టారు. అంటే ఒక రకంగా ఇక్కడ నీటిని కిందికి తీసుకెళ్లే విధంగా అంటే ఒక రకంగా నౌక కావచ్చు, ఇతరత్ర ఏవైతే నీటిని తరలించుకునేందుకు గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూస్తే మనం అంతా కూడా ఇక్కడ పూర్తిగా మురికిమయమైనటువంటి పరిస్థితి. కాలువలో చూస్తే ప్లాస్టిక్ కవర్లు, అదేవిధంగా బాటిళ్ళు చూస్తే ఎంత దుర్గంధమైనటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో గొప్ప ఆశయంతో ఈ కాలువను నిర్మిస్తే కానీ ఇప్పుడు ఆ ఆశయానికి తూట్లు పడ్డాయనే చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ అంటే ఇంట్లో ఉన్నటువంటి మురికి నీరంతా కూడా ఈ కాలువ గుండానే ప్రవహిస్తున్నాయంటే ఒక రకంగా మురికి నీటికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పాలకుల్లో నిర్లక్ష్యం ప్రధానంగా కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది. ఈ కాలువలో మనం చూస్తే మొత్తం అంతా కూడా అటు డ్రైనేజీ వ్యవస్థకు వాడుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పంట కాలువగా ఉన్నటువంటి ఈ కాలువ ప్రస్తుతం డ్రైనేజీ వ్యవస్థగా మారినటువంటి పరిస్థితి. చూస్తే ఎటువైపు చూసినా కూడా అంతా మురికి నీరు, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు అంటే ఇంట్లో వేయాల్సినటువంటి చెత్తనంతా కూడా ఇక్కడ తెచ్చి వేస్తున్నారంటే ఒక రకంగా పారిశుద్ధ్య కార్మికుల వైపు ఉన్నప్పటికీ కూడా పారిశుద్ధ్య నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ కేసీ కెనాల్ కాలువ ఒక రకంగా మురికినీటి మయమైంది. దుర్గంధపు వాసనతో విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వెదజల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా దీనికి కారణం ప్రత్యేకించి ఏదైతే నగరంలో మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్, ఆ తర్వాత అప్గ్రేడ్ అయినటువంటి కార్పొరేషన్లో కూడా మురికి నీటికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇక్కడ ఉన్నటువంటి కాలువలన్నింటినీ కూడా అనుసంధానం చేశారు. అనుసంధానం చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఇది మురికి నీటి మయంగా మారిందనే చెప్పాలి. అయితే దీనికి ప్రధాన కారణం అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం. ఏదైతే ఇది సాగునీటి కోసం ఉపయోగించాల్సినటువంటి ఈ కాలువకు మురికినీటి వ్యవస్థనంతా కూడా పూర్తిగా అనుసంధానం చేయడంతో ఈ మురికినీరు అంతా కూడా ప్రస్తుతం పూర్తిగా అంటే ఒక రకంగా పూడిక తీత కూడా తీయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పూడిక తీస్తే మాత్రం దాదాపు 1-2 మనుషులు అంటే దాదాపు 10-20 అడుగుల లోతు ఉండేటువంటి ఏదైతే కేసీ కెనాల్ ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే మొత్తం అంతా కూడా మురికిమయంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలో ఒక రకంగా ముక్కుపుటలు అదిరేలా
దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ కూడా ఇక్కడే వచ్చి ఈ చెత్త అంతా కూడా ఇక్కడే వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మరోవైపు అధికారుల్లో కూడా చిత్తశుద్ధి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు కేసీ కెనాలు ఆక్రమణకు గురవుతున్నాయి, మరోవైపు మురికినీటి మయంగా మారినా కూడా పాలకుల కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరోవైపు దీనికి అది ఏదైతే డ్రైనేజీ వ్యవస్థకు అన్ని చోట్ల ప్రత్యేకించి కాలువకు సపరేట్ కాలువలు ఉంటాయి, కానీ కడపలో మాత్రం ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే కేసీ కెనాల్ ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో ప్రత్యేకించి ఇక్కడ మురికినీటి వ్యవస్థ లేదనే చెప్పాలి. కాబట్టి అక్కడ అదేవిధంగా అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఇప్పుడు ప్రస్తుతం కాలనీలుగా మారినటువంటి నేపథ్యం కాబట్టి ఆ కాలనీలు మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ అంటే ఇంట్లో ఉన్నటువంటి మురికినీరుని వెళ్ళటానికి దీనికి అనుసంధానం చేశారు. దీనికి అనుసంధానం చేయతోనే ఒక రకంగా కేసీ కెనాల్ అంటే సాగునీటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి కేసీ కెనాల్ ఒక రకంగా మురికి కాలువగా మారిందనే చెప్పాలి. అయితే అధికారులు కూడా గతంలో ఎన్నోసార్లు కేసీ కెనాల్కు ప్రత్యేకించి నిధులు మంజూరైనప్పటికీ కూడా ఎప్పుడూ కూడా పాలకులు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించలేదు. అదేవిధంగా కేసీ కెనాల్కు ఏదైతే సాగునీటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి కేసీ కెనాల్కు మురికినీటి కాలువగా మారినటువంటి నేపథ్యంలో ఆ మురికినీటి కాలువ వ్యవస్థను మార్చాలన్నటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేయలేదన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కేసీ కెనాల్గానే చూడాల్సినటువంటి అధికారులు దీనికి మురికినీటిని అనుసంధానం చేయటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ కేసీ కెనాల్ ప్రధానంగా ఎక్కడైతే ప్రవహిస్తుందో బుల్టెప్ దగ్గర నుంచి దేవుని కడప చెరువు వరకు తీసుకుంటే గిన అన్ని చోట్ల కూడా మురికినీటి ఏదైతే ఇళ్లలో ఉన్నటువంటి మురికినీరు అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరడం, ఆ తర్వాత ఈ మురికినీరే అక్కడ ఉన్నటువంటి దేవుని కడప చెరువుకు చేరేటువంటి పరిస్థితి. దీంతో పంట పొలాలకు సాగునీరు అందలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేసీ కెనాల్ ఇరువైపులా కూడా భారీ స్థాయిలో ఆక్రమణలు జరుగుతున్నాయి. మరోవైపు ఇళ్ల నిర్మాణాలు కూడా చేస్తున్నారు. ఏదైతే కాలువలను పూర్తిగా సైతం అటు పూడ్చివేసేసి కాలువలు లేకుండా చేసి ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా అటు కేసీ కెనాల్కు సంబంధించినటువంటి అధికారులు కర్నూలులో ఉండటం వల్ల దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ కేవలం ఏఈ మాత్రమే ఉంటారు. ఆయన ఒక్కరితో ఇది సాధ్యమయ్యే పని కాదు. ఉన్నతాధికారులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఏదైతే సాగునీటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఈ కేసీ కెనాల్ దుర్గంధపు పుటల నడుమ ఉన్నటువంటి నేపథ్యం, అదేవిధంగా మురికినీటి మయంగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి కేసీ కెనాల్ను ఆయుకట్టుగానే చూడాలి తప్ప మురికినీటికి అనుసంధానం చేయకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు కూడా నిమ్మకం నేర్చినట్లు వ్యవహరించడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చినటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి అదేవిధంగా కడప నగరంలో ఒక ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఎట్లయినా సరే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసీ కెనాల్ ద్వారా దాదాపు 1000 ఎకరాల్లో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే ఒక రకంగా సాగునీటి ఈ సాగు అంటే కేసీ కెనాల్ను నమ్ముకొనే 1000 ఎకరాలు సాగు చేస్తున్నట్టు పరిస్థితి నేపథ్యం ఇప్పుడు నానేపల్లె వరకు ఈ కాలువ విస్తరించి ఉన్న నేపథ్యం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు సాగు చేసుకోవాలంటే ఈ నీరే ఆధారం. ఈ నీరు లేకపోతే మాత్రం పంటలు సాగు చేయలేనటువంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించి కేసీ కెనాల్ను ఆధునీకరించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావన సర్వత్రా రైతుల్లో వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే మైదుకూరు అదేవిధంగా కాజీపేట చెన్నూరు మండలాల్లో ప్రత్యేకించి అక్కడ కేసీ కెనాల్ మురికినీటి మయంగా లేదు, కానీ అక్కడ వరి పంట సాగు చేసిన పరిస్థితి. ప్రస్తుతం కేసీ కెనాల్కు నీటి విడుదల కాకపోవడంతో కూడా అక్కడ పంటలు సాగు చేయలేని పరిస్థితి. ఒక రకంగా కేసీ కెనాల్నే నమ్ముకొని దాదాపు 78,000 ఎకరాల పంటను సాగు చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి కేసీ కెనాల్ ఇప్పుడు కడప నగరంలో మురికినీటికి మయంగా మారితే మిగతా ప్రాంతాల్లో మాత్రం సాగునీటి ప్రాజెక్టు కాస్త ఎండిపోయి ఆక్రమణలకు గురై తీవ్రమైనటువంటి రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నెట్టివేసేటటువంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి దీనిపైన కేసీ కెనాల్కు సంబంధించినటువంటి అంటే నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు ఇతరత్ర అధికారులు దీనిపై జోక్యం చేసుకొని ప్రత్యేకించి కేసీ కెనాల్ ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాలను గుర్తించి వారిపై చర్యలు తీసుకొని కేసీ కెనాల్ను మరింత అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావన అటు సర్వత్రా రైతాంగంలో నుంచి వినిపిస్తున్న పరిస్థితి. ఇక మురుగునీటి మయంగా మారినటువంటి కేసీ కెనాల్ ప్రమాదాలకు కూడా నిలయంగానే మారింది. ఏదైతే నగరంలో ఉన్నటువంటి చిలకల బావి గుండా దేవుని కడప చెరువు వరకు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అటువైపు ఉన్నటువంటి కాలువకు ఇరువైపులా కూడా కనీసం రక్షణ గోడ లేనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రమాదవశాత్తు ఎవరైనా పిల్లాడు జారి అందులో పడితే మాత్రం దాదాపు 2 మనుషుల లోతున్నటువంటి మురికినీటిలో కూరుకుపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికారులు మాత్రం ఇలా ఏవైతే కంచెలు ఉన్నాయో కంచెలను ఏర్పాటు చేయని కారణంగానే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దారితీస్తున్నటువంటి వాదనలు ఒకవైపు వినిపిస్తున్నాయి. మరోవైపు మురికినీటి మయంగా మారడానికి ప్రధానంగా
అధికారుల నిర్లక్ష్యమే, అధికారుల అలసత్వమే, వ్యవస్థ ఏదైతే సాగునీటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి వ్యవస్థను ఒక్కసారిగా మురికి నీటికి అనుసంధానం చేయటమే వారు చేసినటువంటి పెద్ద తప్పనటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు కేసీ కెనాల్ ప్రధానంగా పూర్తి స్థాయిలో ఎక్కడైతే మైదుకూరు, అదేవిధంగా చెన్నూరు మీదుగా, కాజీపేట చెన్నూరు మీదుగా కడప బిల్టప్ వద్ద ప్రవహించేటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా కేసీ కెనాల్ ఏదైతే ఇరువైపులా కొంత స్థలం ఉంటే ఆ స్థలాన్ని సైతం ఆక్రమించి ఆక్రమణలకు గురై పెద్ద పెద్ద భవంతులు కూడా వెలుస్తున్నాయంటే ఆ శాఖ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకప్పటి నౌకాయాన సంస్థగా ఉన్నటువంటి, అంటే ఒక రకంగా రవాణా వ్యవస్థకు నౌకాయాన వ్యవస్థగా ఉన్నటువంటి కేసీ కెనాల్ ఇప్పుడు మురికినీటి మయంగా మారడమే కాదు, ప్రమాదానికి నిలయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.